నమస్తే నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీ ఘోర పరాజయం తర్వాత సొంత పార్టీ నేతలు అలాగే ఇతరులు ప్రధానంగా వైఎస్ జగన్ కోటరీపై వేలెత్తి చూపారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా జగన్ కోటరీ వల్లే తాను వైసీపీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి మరెవరినో నిందించాల్సిన పని లేదు. వైసీపీని కూటమి ఓడించిందని అనుకుంటే పొరపాటే. జగన్ తనను తాను ఓడించుకున్నారు. అజ్ఞానం, అహంకారం, లెక్కలేనితనం తదితర కారణాలు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో జగన్కు ఓ అంచనా ఉండదు. మనసులో అప్పటికి ఏ ఆలోచన కలుగుతుందో దాన్ని అమలు చేయడం మాత్రమే జగన్కు తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ పంథాల్ని గమనిస్తే ఎంతో ముచ్చటేస్తుంది. జగన్ వ్యవహార శైలిని చూస్తే అసహ్యం కలుగుతోంది. వైఎస్ఆర్కు నీడల కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయనెప్పుడు తెర ముందు కనిపించేవాళ్లు కాదు. ఏనాడు కేవీపీ గురించి అందరూ మాట్లాడుకోవడం తప్పితే ఆయన నోరు తెరిచి మాట్లాడడం వైఎస్ఆర్ జీవించినంత కాలం ఎవరూ వినలేదు, చూడలేదు. వైఎస్ఆర్ రాజకీయ ప్రయోజనాలే కేవీపీకి ముఖ్యం. అందుకోసం తెర వెనుక ఏం చేయాలో ఆ పనులన్నీ ఆయన చక్కబెట్టేవారు. వైఎస్ఆర్ ఆత్మ తెలిసిన నాయకుడు కావడంతో ఎవరికి ఏ పనులు చేయాలో కేవీపీ ఇబ్బంది లేకుండా చేసి పెట్టేవారు. అందుకే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి నాయకులు వైఎస్ఆర్ను ఎంత ప్రేమిస్తారో అంతే స్థాయిలో కేవీపీని కూడా అభిమానిస్తారు. వైఎస్ఆర్ను కలవడానికి ఎలాంటి అడ్డుగోడలు ఉండేవి కావు. కేవీపీ స్థాయిలోనే ఏవైనా చేయాల్సినవి ఉంటే జరిగిపోయేవి. ఒకవేళ వైఎస్ను కలవాలంటే దానికి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. నిత్యం వైఎస్ఆర్ జనాన్ని కలిసేవాళ్లు. అందుకే సామాన్యులకు కూడా వైఎస్ఆర్ చేరువుగా ఉండేవారు. చంద్రబాబు విషయానికి వస్తే ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆ మేరకే పరిమితం. ముఖ్యంగా నాయకుల అర్హతలను బట్టి చంద్రబాబు దగ్గరికి తీసుకునేవారు. పిండి కొద్దీ రొట్టె అనే చందంగా నాయకుల కెపాసిటీని అంచనా కట్టి పదవులు, ఇతరత్ర అంశాల్లో ప్రోత్సాహం ఇస్తారు. అందుకే చంద్రబాబును వీడాల్సి వచ్చినా ఆయన్ను విమర్శించిన దాఖలాలు కనిపించవు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన నాయకులు ఇప్పటికీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుండడం చూస్తున్నాం. ఇంతకు వీళ్ళంతా టీడీపీ బీజేపీ అనే అనుమానం వాళ్ళ మాటలు వింటే కలుగుతోంది. కానీ జగన్ అలా కాదు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, లేదంటే ఒక్కసారిగా కింద పడేయడం. దీంతో అంతవరకు చాలా దగ్గరగా ఆదరణ పొందిన వాళ్లే తిరుగుబాటు బావుట ఎగురవేస్తుంటారు. ఈ ధోరణి జగన్ ఇంటి నుంచే చూడొచ్చు. కాంగ్రెస్లో జగన్ ఉన్నప్పుడు సోనియా గాంధీని కలవడానికి విజయమ్మ, షర్మిలతో కలిసి జగన్ వెళ్లారు. భార్య భారతి వెంట కనిపించలేదు. పాప పాప అంటూ జగన్ విపరీతమైన ప్రేమ కనబరిచేవారు. ఆ పాపే నేడు పామైందని వైసీపీ శ్రేణుల విమర్శ. తాజాగా విజయసాయిరెడ్డి వ్యవహారం. వైఎస్ఆర్ కుటుంబ వ్యాపార లావాదేవీలు చూసుకునే విజయసాయిరెడ్డికి జగన్ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారు. రాజకీయాలు, వ్యాపారాలు వేరువేరని జగన్ అనుకోలేదు. తనకు నమ్మకస్తుడని భావించి తన తర్వాత విజయసాయిరెడ్డే అన్నంత ప్రాధాన్యమిచ్చారు. తనతో పాటు జైలు జీవితం అనుభవించారన్న కృతజ్ఞత జగన్కు ఉండొచ్చు. అయితే విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు. ఒకసారి నెత్తికెత్తుకున్న జగన్ ఆ తరువాత నెమ్మదిగా భుజాల మీదికి, చంకలోకి, అనంతరం నేల మీద విడిస్తే కోపం రాదా? విజయసాయిరెడ్డి స్థానంలో ఎవరున్నా తనను పక్కన పెట్టారనే అనుకుంటారు. జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి కూడా ప్రముఖుడే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అనుభవించని రాజభోగం లేదు. సంపాదనకు తక్కువేమీ లేదు. అధికారిక ప్రోటోకాల్ సరే సరి. ఇప్పుడు ఎక్కడో తేడా కొట్టింది. మంది పెరిగితే మజ్జిగ పలచనవుతాయనే సామెత చందంగా కోటరీలో నాయకులు పెరిగితే సహజంగానే ప్రాధాన్యతలు కూడా తగ్గుతాయి. ఎప్పుడూ ఒకే రకమైన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ అది సాధ్యం కాదని గ్రహించాల్సి ఉంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను విజయసాయిరెడ్డి తన సొంత కంపెనీలా భావించి దాన్ని ఎవరెవరితో నింపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినవి కావా? చివరికి మూల్యం చెల్లించుకున్నది మాత్రం జగనే కదా. కోటరీలో మరో కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చారు. సాక్షి పత్రికకు ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేశారు. సజ్జలను మీడియా సంస్థల బాధ్యతల వరకే పరిమితం చేసుంటే బాగుండేది. కానీ ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. జగన్ నీడలా వ్యవహరిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల ప్రాధాన్యం విపరీతంగా పెరిగింది. సీఎం జగన్కు ప్రధాన సలహాదారుడిగా నియమితులయ్యారు. వైఎస్ఆర్కు కేవీపీ, జగన్కు సజ్జల అన్న రేంజ్లో ప్రచారం జరిగింది. అయితే కేవీపీ ఏనాడు మీడియా ముందు కనిపించేవాళ్లు కాదు. కానీ సజ్జల వ్యవహారం అందుకు పూర్తి విరుద్ధం. ప్రతిదానికి టింగురంగా అంటూ సజ్జల మీడియా ముందుకు వచ్చేవాళ్లు. సజ్జల వల్లే వైసీపీ సగం నాశనం అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తినా నేటికి అదే ప్రాధాన్యం. ఇంకా సజ్జల పాత్ర పెరిగిందనే మాట వినిపిస్తోంది.
సజ్జల తన కుమారుడు భార్గవరెడ్డిని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఆ మీడియా ఎలా పనిచేసిందో అందరికీ తెలుసు. ఇక సంపాదన విషయంలో సజ్జల ఎక్కడికో వెళ్లిపోయారనే మాట వినిపిస్తోంది. కోటరీలో మరో ముఖ్య నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన గొప్పతనం ఏంటంటే పాము తన పిల్లల్ని తానే తింటుందని వింటుంటాం. చెవిరెడ్డి కూడా అలాంటి వాడే. చెవిరెడ్డి ఎక్కడుంటే ఆ చుట్టూ మరెవరిని దరిదాపుల్లో కూడా రానివ్వరు. జగన్ పక్కనే ఉంటూ జగన్ చెవిలో జోరీగలాగా సొంత పార్టీ నేతల గురించే నెగటివిటీని చెబుతుంటారనే ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి నుంచి ఒంగోలుకు తీసుకెళ్లి ఎంపీగా పోటీ చేయించాల్సిన అవసరమేంటి? చెవిరెడ్డికి అందలం ఎక్కించడం అంటే ఇతరుల్ని దూరం చేసుకోవటమే అని వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీలో చెవిరెడ్డిని ముద్దుగా పుష్ప అని పిలుస్తుంటారు. ఎందుకు ఏమిటి అని వైసీపీ నాయకుల్ని అడిగితే సరిపోతుంది. కోటరీలో కీలక నాయకుడు వైవి సుబ్బారెడ్డి. ఈయనకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువ. జగన్తో దగ్గరి బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కోటరీలో చక్రం తిప్పుతున్నారు. వైసీపీ అధికారంలోకి రావటమే ఆలస్యం. 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ పదవిని అనుభవించారు. మరోవైపు వైవి కుమారుడు విక్రాంత్ రెడ్డి అక్రమ మైనింగ్, పోర్టుల్లో వాటాల గురించి అందరికీ తెలిసిన విషయాలే. టీటీడీ చైర్మన్ పదవీ కాలం ముగియగానే వైవికి రాజ్యసభ సభ్యత్వం. వైసీపీకి వైవి వల్ల నయా పైసా ఉపయోగం లేదు. కానీ జగన్ను అడ్డు పెట్టుకుని వైవి అత్యధిక ప్రయోజనాలు పొందారు. కోటరీలో మరో ముఖ్య నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉండగా మైన్స్, లిక్కర్ తదితర వ్యాపారాల్లో అన్ని తానే చక్రం తిప్పారు. వ్యాపారాల్లో ఆదాయ లెక్కలు చెప్పడానికి ప్రతి శనివారం జగన్తో మిథున్ భేటీ అవుతారనే ప్రచారము లేకపోలేదు. వైసీపీలో తమకు గిట్టని వాళ్లను రాజకీయంగా అంతం చేయడంలో పెద్దిరెడ్డి కుటుంబానికి మరొకరు సాటి రారనే గొప్ప పేరు ఉంది. అయినప్పటికీ జగన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి తప్పక మాట్లాడుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వెలుగు వెలిగారు. బాలినేని అంతా తానే ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పారు. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని బాలినేని ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహారం నడిచింది. తీరా అధికారం పోయిన తర్వాత ఈయన గారికి ఎక్కడలేని లోపాలు కనిపించాయి. చివరికి జగన్ను వీడి జనసేనలో చేరి దిక్కులేని విధంగా బతుకీడుస్తున్నారు. జగన్ కోటరీ వల్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రఘురామకృష్ణరాజు తదితర నాయకుల్ని జగన్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. జగన్ చుట్టూ ఉన్న వాళ్ళను గమనిస్తే అంతా చిల్లర గుంపు. బహుశా వ్యక్తిత్వం ఉన్న మనుషులంటే జగన్కు నచ్చనట్టుంది. అందుకే ఆత్మాభిమానం ఉన్న నాయకులెవరూ జగన్ దరిదాపుల్లో కూడా కనిపించరు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోసం నెల్లూరు జిల్లాలో బలమైన నాయకుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతిని జగన్ కోల్పోయారు. దానికి తగ్గ మూల్యాన్ని జగన్ ఎన్నికల్లో చెల్లించుకున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. అనిల్ను నెత్తికెత్తుకుని ఇప్పుడు కింద పడేశారు. ఇటు వేమిరెడ్డి, అటు అనిల్ ఇద్దరూ లేకుండా పోయారు. నరసరావుపేట నుంచి నాగార్జున యాదవ్ను నిలబెట్టడానికి బలమైన నాయకుడైన లావు కృష్ణదేవరాయల్ని జగన్ పోగొట్టుకున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఇలాగైతే తాము పోటీ చేయలేమని చేతులెత్తేయడంతో మాజీ మంత్రి అనిల్ను తీసుకెళ్లి నిలబెట్టారు. చివరికి కృష్ణదేవరాయలు టీడీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆయన పార్లమెంట్లో టీడీపీ పక్ష నాయకుడు కూడా. ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు పోగొట్టుకున్నారో జగన్కే తెలియాలి. మాగుంటను కాదనుకుని తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకెళ్లి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థానికేతరుడైన చెవిరెడ్డిని కసికొద్దీ ఓడించారు. నెల్లూరులో కూడా ఇదే జరిగింది. నెల్లూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాల్సిన వేమిరెడ్డిని పోగొట్టుకోవడంతో, బలమైన అభ్యర్థి లేకపోవడంతో విజయసాయిరెడ్డిని నిలబెట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా జగన్ వెంట లేరు. ఇవన్నీ పరిశీలిస్తే జగన్ స్వయంకృత అపరాధంతోనే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందారు. తనను చూసి ఓట్లు వేస్తారే తప్ప నాయకులు ఎవరైనా లెక్కలేని తనం అధికారంలో ఉన్నప్పుడు జగన్లో కనిపించింది. 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుందని జగన్ గ్రహించకపోవడం అహంకారానికి నిదర్శనం. ఎప్పుడు ఎవరితో కలవకపోవడం, ఇతరుల అభిప్రాయాన్ని తీసుకోకపోవడం రాజకీయాల్లో సరైంది కాదు. రాజకీయాల్లో 3 దశాబ్దాలు రాణించాలని కలలు కంటున్న జగన్ ఇప్పటికైనా తన పంథాపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు కూడదంటే తనను తానే ఎన్నిసార్లైనా ఓడించుకోగలనని నిరూపించుకుంటూనే ఉంటారు. అప్పుడు మనుషులు కావాలని కోరుకున్నా వెంట ఎవరు ఉండరని తెలుసుకుంటే మంచిది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.